సంవత్సరంలోనే 54,000 కోట్లు అందించిన ఘనత ఇది రైతుల ప్రభుత్వం. మీరు ఇప్పుడు రైతుల మీద మొసరి కన్నీరు గారుస్తున్నారు. గతంలో మీరు కాళేశ్వరం పే మీద కమిషన్లు దండుకొని ఈ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడం కోసం అప్పుల పాలు చేసినటువంటి తెలంగాణను మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణలో రైతులకు పెద్దపీట వేసినాం. ఇలా తెలంగాణలో మహిళలకు ఆత్మ గౌరవం పెంచడం కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించినాం. అదేవిధంగా మహిళలకు అన్ని విధాల కోటీశ్వరం చేయడానికి మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం. ఇలా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ప్రతి ఇంటికి 500కే గ్యాస్ ఇస్తున్నాం. ఇలా ఇవన్నీ మీ కళ్ళకు కానొస్తలేవా? మీరు 10 ఏళ్లలో చేయనటువంటి పని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నెలలు చేస్తే మీకెందుకు కడుపుమంట? ఈ ప్రభుత్వానికి మీరు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా పోయి మీరు దుష్ప్రచారం మీ పింక్ మీడియా మీ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు. ఇలా ఒకే సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ఇంటికో ఉద్యోగం అన్నారు, కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి మీరు మా మీద మాట్లాడే నైతిక విలువలు లేవని చెప్పి మళ్ళొకసారి చేస్తున్నాం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి మీరు చేస్తున్నటువంటి అప్పులు మీరు చేస్తున్న తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దు చేసుకుంటూ ప్రజాపాలన నిర్వహించి ఇలా బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక మీ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో భారతదేశంలో అత్యధికంగా పంట పండించినటువంటి రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. మీరు కట్టినటువంటి కాళేశ్వరం నుంచి నీళ్లు రాకుండా ఇలా మేము కట్టినటువంటి గతంలో కట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల ఇలా రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం పండించి భారతదేశంలోనే వరి ఎక్కువ పండించిన రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. మరి మీ కళ్ళకు కానొస్తలేదా? మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు సంక్షేమాలు అందించడం కోసం పెద్ద ఎత్తున సంక్షేమాలు తీసుకొచ్చి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఇలా ఫోర్త్ సిటీ కావచ్చు, అన్ని రకాల భారతదేశంలో తెలంగాణను నెంబర్ 1గా ఉంచుతుంటే దీన్ని చూసి ఓర్వలేక ఇలా కనీసం గవర్నర్ ప్రసంగానికి కూడా మీరు ఏ రకంగా మద్దతు ఇవ్వకుండా ఇలా సభలో